మిత్రులారా, ఆగస్టు 24, 2025 వరంగల్లో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఒక సభ ఏర్పాటు చేశాం. అయితే అట్లాగే సేమ్ ఇప్పుడు నిన్న పోలీసులు సడన్గా ఎట్లయితే చెప్పిండ్రో ఆ రోజు కూడా వరంగల్ సభ జరగటానికి వీలు లేదు, అనుమతి లేదు అని చెప్పి వరంగల్ పోలీసులు ప్రకటించారు. కనుక సభ జరగలేదు. అయితే ఆ సందర్భంగా ఒక సూచన ఏమొచ్చింది అంటే, సభ జరగలేదు కానీ వివిధ ప్రాంతాల వాళ్ళు వస్తారు అక్కడికి, అక్కడ ఏదో రకంగా జరపటము, ఆ వచ్చిన వాళ్ళతో ఆందోళన చిన్నపాటి నిరసన చేయటము చేస్తే బాగుండేది అని ఒక సూచన వచ్చింది. సరే, పౌర హక్కుల సంఘం అంత ధైర్యం చేయలేకపోయింది ఆనాడు. కానీ నిరసన ఇవాళ ఇక్కడ ఏదైతే పెడుతున్నామో ఒక ఫామ్లో, ఆ ఫామ్లో డిఫై చేసే ఫామ్లో చేస్తే బాగుండేదేమో అని కూడా అనిపిస్తాము. మిత్రులారా, ఆపరేషన్ కగారు 2.5 సంవత్సరాలుగా ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ ఐక్యంగా ఒక 2.5 సంవత్సరాలుగా పోరాటం చేశాం. అయినప్పటికీ వాళ్ళు అనుకున్న మార్చి 31లోగా ఏదైతే చేయాలనుకున్నారో అది చేశామని పార్లమెంటు సాక్షిగా కూడా ప్రకటించారు. మరి ఇంకేం అవసరం ఉంది అని ఆలోచించటం కాదు, కానీ ఇది ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతుంది అనే దానికి మనం సిద్ధం కావాల్సింది. అయితే వాళ్ళ సమీక్షలో కూడా కొన్ని అంశాలు తేలుతాయి. ఆ అంశాలు ఏంటంటే, మార్చి 31 తర్వాత ఇంకా ఏమీ ఉండదులే అని అనుకున్నారు. మార్చి 31 తర్వాత అసలు ఉండవు అనుకున్నారు. కానీ తెలంగాణ కనుక పోరాట గడ్డ కనుక, ఈ తెలంగాణలో మార్చి 31 తర్వాత కార్యక్రమాలు ముమ్మరమైంది. ప్రజా సంఘాలు తమకు తోచిన మేరకు ఏదో రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరి అది సహించటం అనేది ఒక సవాలుగానే ఉంటుంది. మార్చి 31 తర్వాత కూడా కార్యక్రమాలు ముమ్మరం కావటం ఏంటి అనేది వాళ్ళ సమీక్షలో భాగమవుతుంది. ఇదొక అంశం. అయితే రెండవ అంశం ఏంటంటే, అరసవెల్లి కృష్ణ ప్రస్తావించి ఉన్నాడు, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తిరుపతిలో మహాసభలు నిర్వహించాం, అప్పుడు కూడా దానికి కూడా పోలీసులు పర్మిషన్ లేదన్నారు. అయితే హాల్ మేనేజ్మెంట్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో యాజమాన్యం వాళ్ళు అది కమ్యూనిస్ట్ పార్టీ కనుక బహుశా న్యూ డెమోక్రసీ పార్టీ అయి ఉంటుంది, గుర్తులేదు సరిగ్గా, సిపిఐ ఆఫీస్ హాల్ కనుక వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి కర్రలు ఇచ్చి ఎవరు వస్తారో చూద్దాము అని నిలబట్టడానికి సమాయత్తం అయ్యింది. ఆ మేరకు రాజ్యానికి, పోలీసులకు కూడా చెప్పారు, ఇది హాల్ మాది, మా హాల్లకు ఎవరు వచ్చినా కానీ ఈ మహాసభ జరిగితే అలాంటిది ఏమన్నా జరుగుతుందో లేదో కానీ జరగకనీయకపోతే మా శ్రేణులందరూ ముందర నిలుచుంటారు, మీరు అనుకున్న శాంతి భద్రతలకు ఏమవుతుందో అలాంటి వాతావరణం ఏర్పడుతుంది అని స్పష్టంగా చెప్పినందుకు పోలీసులు అక్కడ అడుగు పెట్టలేకపోయినారు. ఆ సభ విజయవంతంగా 2 రోజులుగా ఆ సభ కొనసాగింది. అయితే ఇప్పుడు మనం ఎందుకు ఆడకూడదు, ఇందాక కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. సిపిఎం వాళ్ళు
ఏం చేస్తున్నారు అసలు? ఈ చరిత్ర ఇవాటిది కాదు. ఆ ఆఫీసు సిపిఎం ఆఫీసా, లేదా తెలంగాణ గవర్నమెంట్ నడిపించే ఆఫీసా, లేదా కేంద్ర ప్రభుత్వం గీసిన హద్దుల్లో మాత్రమే అనుమతులు ఇచ్చే హాలా అనేది ఇవాళ మనకు సవాలుగానే ఉంది, ఓ ప్రశ్నగా మిగిలి ఉంది. అయితే ఇవాటిది కాదు. కొన్ని సంవత్సరాలు క్రితం, కొన్ని సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం మాత్రం ఎస్వికేలో సభ నిర్వహించుకోవడానికి వీల్లేదని కొంతకాలం మా మీద నిషేధం కూడా పెట్టింది. తర్వాత వాళ్ళంతటి వాళ్ళే దాన్ని తొలగించడం అనేది జరిగింది. ఆ తర్వాత అట్లా ఎన్నో సందర్భాల్లో అంతెందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక జూన్ 14, 2014లో సభ పెడితే తాళాలు వేసుకొని పోయింది. వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ సొంత హాలుకు వేరే వాళ్ళు వచ్చి, ముఖ్యంగా పోలీసులు వచ్చి తాళం వేసేది ఏంటి అని ఒక్కసారి కాకుండా ఒక్కసారి అదొక ప్రముఖ పార్టీ, ఆ పార్టీ వాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం అది. అక్కడి నుంచి కొనసాగుతూ సారి చెప్పిండు, నిషేధం పెట్టిండ్రు, నిషేధాన్ని అధిగమించడం ప్రజా సంఘాలు సభలు పెట్టుకుంటామంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటీవలి కాలంలో జూన్ 2 నాడు అట్టహాసంగా సభలు, తెలంగాణ ఆవిర్భావ సభలు నిర్వహించుకొని ఆ తర్వాత జరిగిన మొట్టమొదటి నిర్బంధ చర్య ఏంటంటే జూన్ 14 నాడు, 14 అనుకుంటా, ఐఏపిఎల్ వాళ్ళు ఒక సభ నిర్వహించుకున్నారు. ఆపరేషన్ కగారు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి అని దానికి అనుమతి లేదంటే ఇక్కడే ఈ ప్రెస్ క్లబ్లో ఆ సభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి చేసిన నిర్బంధ చర్య అంటే సభలకు సంబంధించి అనుమతి సంబంధించి పౌర హక్కుల సంఘం నగర శాఖ జూన్ 25 ఎమర్జెన్సీ డేకు సంబంధించి ఒక సభ నిర్వహిద్దామని జూన్ 25 నాడే వెళ్తే బుక్ చేసుకోవడానికి లేదు, పోలీస్ పర్మిషన్ రావాలి అన్నారు. అంటే మా మీద ఇట్లా ఎన్నోసార్లు పెడుతూనే ఉన్నారు. అదేంటి పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధించినప్పుడు ప్రెస్ మీట్ పెడదామని ప్లాన్ చేస్తే ప్రెస్ మీట్ను కూడా నిర్వహించాలి లేదు. మమ్మల్ని నన్ను నారాయణరావుని తీసుకెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో గంటల తరబడి కూర్చోబెట్టి ఇవాళ కూడా ఇక్కడ దాన్ని ఖండిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్కు ఇదిగో కింద మీరు అందరూ చూసే ఉంటారు, పోలీసు మూకలు ఉంటుంది. మిత్రులారా, ఏ పార్టీ వచ్చినా పోలీసు రాజ్యమే కొనసాగుతూ ఉంటుంది అనేది మనకు సంపూర్ణంగా అర్థమైపోతుంది. ఇక ఇంకెందుకు మళ్ళీ మాట్లాడుకోవటం? ఆయన పౌర హక్కులను నిలబెడతానన్నాడు, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానన్నాడు. ఇగో ఇంతెందుకు, నాది ఇది 7వ గ్యారంటీ అన్నాడు. మరి ఎక్కడ ఈ ప్రజాస్వామ్యం? ఇవ్వాలనే కదా నిన్నటి నుంచి మొన్నటి నుంచి పేపర్లో మోగుతుంది. ఆ మిడ్జిల్లో వెళ్ళి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినందుకు, జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచినందుకు, 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినందుకు పెద్ద ఎత్తున 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ సభకు అనుమతి ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఆ పెద్ద సభకు అనుమతి ఉన్నప్పుడు హాల్కు పరిమితమైన ఈ సభకు ఎందుకు అనుమతి ఉండదు అనేది. అయితే జూన్ 14 నాడు అనుమతి ఇవ్వనందుకు మనం మాట్లాడలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జూన్ 25 నాడు పౌర హక్కుల సంఘం తలపెట్టిన సభ జరగనివ్వనప్పుడు మనం మాట్లాడనందుకు అది ఇవాళ ఆ రిఫ్లెక్షన్ మనకు ఇవాళ నిరసన సభలు జరగకుండా చేయటం దగ్గర తేలింది. అందుకని ఒక హెచ్చరికగా ప్రభుత్వానికి హెచ్చరిక, మనకు ఒక హెచ్చరికగా మనం అందరం తక్షణమే కలవాల్సిన అవసరం అనేది ఉంది. మొత్తం పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యమైన గొంతును వినిపించడానికి సిద్ధమైన సంస్థలు, పార్టీలు, సంఘాలు
మేధావులు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దీని మీద కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం మిగిలి ఉంది. మేము విరసం ఇవ్వాల సభ పెడితే ఒక హాలుకు పరిమితమై సభ పెట్టడం అనేది, సభలు సమావేశాలు సంఘాలు స్వేచ్ఛగా తిరగటాలు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. ఆ సభలో ఏం మాట్లాడతాం? ఆ సభలో మాట్లాడింది మీరు మాట్లాడిన విజయాలు మేము ఇట్లా చేసాం అవి కావు కదా. ప్రజల సమస్యల గురించి మాట్లాడతాము. ఒక ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించుకునే ఆ సభను నీవు అనుమతి లేదనే పేరుతో రద్దు చేస్తున్నావంటే ఒక ప్రజాస్వామ్యమైన గొంతు లేకుండా చేస్తున్నావే కదా. నీ మాటలు నీవు భిన్నంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కదా. అక్కడ ఏమి మాట్లాడతామో రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కును వినియోగించుకొని, చట్టబద్ధంగా ఉన్న హక్కును వినియోగించుకొని కొన్ని మాటలు మాట్లాడతాం. ఆ మాటలు ఏం మాట్లాడతాం? ప్రజల సమస్యల గురించి మాట్లాడతాం. ఫ్యాసిజం గురించి స్పష్టంగా దాని కోరలు ఎట్లా ప్రజల మీద రకరకాల రూపంలో ఉంటుందో మాట్లాడటం కోసమే కదా తపన పడి విరసం పెట్టింది. అక్కడ మేము ఏం మాట్లాడతామో, ఏ సమస్యలు ముందుకు వస్తాయో ఆ నిరంకుశం, ఆ నియంతృత్వం, ప్రజలు ఒక శాంతిని కోరుకుంటే సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు ఒక నిరంకుశాన్ని, ఒక హింసను, ఒక నిర్బంధాన్ని, ఎటువంటి నిర్బంధ పరిస్థితుల్లో ప్రజలు మగ్గిపోతున్నారనే అంశాలు మీ ముందుకు తీసుకొస్తే దానికి సంబంధించిన పాలసీ విధానాలు రూపొందించడం కోసం మీకు ఉపయోగపడుతుంది కదా. అక్కడ కుట్రల గురించి కానీ, అక్కడ దోపిడీల గురించి కానీ, దౌర్జన్యాల గురించి కానీ ఆ సభ ఉద్దేశం ఒక శాంతి భద్రతల సమస్యను సృష్టించడం కోసం కాదు కదా. శాంతి నెలకొనాలని, ప్రజలు భద్రంగా ఉండాలని, ప్రజలు స్వేచ్ఛగా యథేచ్ఛగా మాట్లాడుకునే గొంతులు విప్పాలని ఉద్దేశంతో కదా ఆ సంస్థ అక్కడ సభను ఏర్పాటు చేసింది. నీవు సభ ఎక్కువ పర్మిషన్ ఇచ్చి ఆ సభను సజావుగా కొనసాగించి ఉంటే ఏం మాట్లాడుతావో నీకు అర్థమయ్యేది. ఒకవేళ శాంతి భద్రతలకే విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే అప్పుడు నీకు అన్ని చట్టాలు ఉన్నాయి, అన్ని సెక్షన్లు ఉన్నాయి. మీరు ఏ చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టవచ్చు. కానీ ముందుగానే కారణం చెప్పకుండా ఏ కారణం చేత రద్దు చేశారో చెప్పారా? మనకు ఒక ఉత్తరాన్ని రిటర్న్గా ఇచ్చారు కదా. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కదా, మీరు గొప్పగా చెప్పుకుంటున్న ప్రజా పాలన కదా. ఇవాళ అడగాల్సింది తెలంగాణలో ఉన్న సివిల్ సొసైటీ అంతా అడగాలి కదా. సార్ ఒప్పుకున్నాడు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధానికి వ్యతిరేకంగా సభలు పెట్టుకుంటూ పోతే కదా కాంగ్రెస్ గెలిచింది అని. అట్లా గెలవటం కోసం ఏ మేధావి వర్గం అయితే ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసిండ్రో ఇది మా రోధ కాదు, మా వేదన కాదు, మా ఆందోళన కాదు. ఇది తెలంగాణ ప్రజలు అడగాలి. తెలంగాణ ప్రజల తరఫునున్న మేధావి వర్గం దీన్ని తీవ్రంగా ఖండించాలి. పౌర హక్కుల సంఘం విరసం సభ జరగకుండా చేసిన ప్రభుత్వ దమనకాండ ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. ఇది అవకాశం కాదు, ఇది బాధ్యత. అవకాశాలకు కాలం చెల్లిపోయింది. చాలా విషయాలు చెప్పారు లక్ష్మణ్ గారు. నేను మళ్ళీ దాన్ని పునరుద్ధరించను.